వెల్కమ్ టు నిక్లా ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి వచ్చిన తిప్పలండి ఇవన్నీ. మా వారు ప్రతిసారి డిఫరెంట్గా ట్రై చేయి అంటాడు. నాకు వచ్చిన బ్రెడ్ ఆమ్లెట్ అదేనండి. అది కూడా నేను రెగ్యులర్గా చేసేది కూడా చూపిస్తాను. ఇవాళ అయితే కొంచెం నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూసాను ఇది కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను. కొత్తగా ఏం లేదు, మామూలు రెగ్యులర్ అది నాకు కొత్తగా అనమాట. ఇది ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, దాంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకైతే క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను 4 eggs అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి. ఇంకా 4 eggs అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. డిఫరెంట్గా ట్రై చేయమన్నారు కదా, అందుకని డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. చూడాలి ఇది ఏమాత్రం డిఫరెంట్గా వస్తుందో అనేది. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను నేను. ఇదైతే మాడిపోయిన బ్రెడ్ ఆమ్లెట్ లాగా వచ్చిందండి. ఇన్స్టాలో చూసి చేశానండి, చూడండి ఎలా వచ్చిందో. ఇది బాగా రోస్ట్ అయిపోయింది. నేను ఇన్స్టాలో చూసింది అయితే ఇలా వేసాను. నేను రెగ్యులర్ది కూడా, ఇది వచ్చేసి నా రెగ్యులర్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. నేను ఇలా చేస్తాను. ఇది 2 sides ఇలా తిప్పుకోవాలి. ఇవి తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ అంటే అంతే కదా. ఇట్లా బ్రెడ్ మీద ఆమ్లెట్, ఇది బ్రెడ్ ఆమ్లెట్, ఇదే కదా బ్రెడ్ ఆమ్లెట్. ఇంక కొత్తగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేయాలి? మీకు ఎవరికైనా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా వెరైటీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ అనేది. నాకైతే ఇలానే వచ్చు బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.